ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఎలా ఉంది ఏం కదా రివ్యూ ట్రైలర్ వచ్చేసింది. నేను ఆడియో ఫంక్షన్ చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్. అలాగే చూద్దాం ఎలా ఉంది ఏం కథ అనేది. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి బహుశా ఇలా ఉండొచ్చు, ఎందుకంటే స్టోరీ ఎక్కువ రివీల్ కాలేదని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైనంత వరకు మామూలుగా జయరాము రమ్యకృష్ణ భార్యాభర్తలు, వాళ్ళ కొడుకు మహేష్ బాబు చిన్నప్పుడే కొన్ని కారణాల వల్ల, అంటే గుంటూరులో ఒక యార్డ్లో జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళిద్దరూ తన కూతుర్ని కానీ లేదా తనకు సంబంధితులైన ప్రకాష్ రాజు రమ్యకృష్ణ తీసుకొని వెళ్ళిపోతాడు. దాని తర్వాత తన కొడుకుని జయరాం దగ్గరనే పెట్టుకొని పెంచుతూ ఉంటాడు. ఒకనొక సిచ్యువేషన్లో, అంటే తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత లేదా 25 ఏళ్ళ తర్వాత స్టోరీకి ఏం జరిగింది, అప్పుడు రమ్యకృష్ణ మళ్ళీ ఇబ్బందిలో ఉండదనుకున్నప్పుడు మళ్ళీ తాతగానో లేకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రకాష్ రాజు తనని వెనక్కి పిలిపించి, రే మీ అమ్మ ఇబ్బందిలో ఉంది, కాపాడుకో మీ అమ్మని అని చెప్పడంతో తను ఏదో వాళ్ళందరినీ జగపతి బాబుని ప్లస్ ఇంకా అజయ్ ఘోష్ని వీళ్ళందరినీ ఏ విధంగా ఆడుకున్నాడు. దాని తర్వాత వీటన్నిటికీ అసలు ఇన్ని జరుగుతున్నా వాళ్ళ నాన్న ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది మిగతా స్టోరీ లైన్ ఉండబోతుంది అనుకుంటాను. ఇంకా ఉన్న ఆర్టిస్టులు కానీ ఇంకా జయరామ్ గారు, అలాగే దీంట్లో వచ్చేసి మురళీ శర్మ గారు ఉన్నాడు, అతను సైడ్ క్యారెక్టర్గా ఒక అబ్బా ఉన్నారు. అలాగే కమెడియన్స్ వచ్చేసి వెన్నెల కిషోరు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మెయిన్గా చెప్పాల్సింటే దూకుడు సినిమా నుంచి వెన్నెల కిషోర్తో బాగా జర్నీ అవుతుంది. ఇంకా హీరోయిన్ పరంగా గ్లామరస్ పరంగా శ్రీలీలని హోమ్లీ లుక్లో ఇంకా ఆమెని మీనాక్షి చౌదరిని వీళ్ళందరూ అంటే ఉంటారు. అది స్టోరీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకోవచ్చు, చెప్పలేం మనము. ఎందుకంటే మనకు ఇదే తరహా స్టోరీ పెద్దబాబు సినిమాలో కూడా జరుగుతుంది. కాకపోతే అక్కడ తండ్రి చనిపోవడంతో వాళ్ళ అమ్మ వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం అన్నీ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ తండ్రితో సపరేట్ అయిపోతాడు. ఇంకా అమ్మను తిరిగి మళ్ళీ కాపాడుకోవడానికి బహుశా అలా ఉండొచ్చు. ఇంకా ఏమైనా మార్పులు కూడా జరిగి ఉండొచ్చు, చెప్పలేము ఎట్టా ఏం పరిస్థితి అనేది. ఇంకా మహేష్ బాబు తన స్టైల్ ఆఫ్ కామెడీతో తను ఇంకా ఈ సినిమాతో డ్యాన్స్లు కానీ ఏదైనా సరే, నిన్న వచ్చిన కుర్చీ మడత పెట్టి అనే సాంగ్లో డ్యాన్స్లు అయితే విపరీతంగా తీస్తున్నాడు. ఒక్కొక్క సాంగ్లో ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క సాంగ్ హైలైట్ అయ్యే విధంగా. అలాగే రావు రమేష్ గారి సెటైరికల్ డైలాగ్స్ కానీ, ప్రకాష్ రాజ్ వచ్చేసి కొన్ని అంటే వీడు పెద్ద తేడాగాడని తెలిసి వాడిని తెచ్చి మళ్ళీ మన ఇంట్లో పక్కన పెట్టుకున్నట్టుగా అతను ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్లు కానీ ఇన్ని చాలా బాగున్నట్టే అనిపిస్తున్నాయి. ఈయన శ్రీలీల వరుసంగా టాప్ హీరోయిన్ పొజిషన్ చేసుకున్నట్టు అన్నీ వరుసంగా వన్ బై వన్ నెలకు 1 లేదా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంకో 2 సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే నాకు ఈ మూవీలో అన్నిట్లోకెల్లా బెస్ట్ షాట్ అంటే క్లైమాక్స్లో వస్తుంది. అతను వచ్చేసి మామూలుగా మహేష్ బాబు వచ్చేసి ఏం చెప్తాడు, చిన్నప్పుడే దగ్గర పెట్టుకొని మెడదీసి పెరకాల్సిన తల్లి ఇప్పుడు 20 ఏళ్ళ దాటి ఇదే 20-30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పిలిచి క్లాస్ పెరుగుతుంటే విచిత్రంగా ఉంది అన్నప్పుడు ఒక షాట్ వస్తుంది. ఆమె నీడని చూస్తూ మళ్ళీ తిరిగి చూసేలోపే తను వెళ్ళిపోతుంది. అది ఎందుకు డిస్టెన్స్ వచ్చింది, దాన్ని త్రివిక్రమ్ గారు ఏ విధంగా తన కథలో మాడ్యులేషన్ చేశారు అనేది క్లారిటీ మనకు రావాలి.